హలో ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ నేను చాలా సీరియస్ డిస్కషన్ గురించి మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇవాళ రేపు చాలా కేసెస్ మర్డర్స్, అరే బయట వాళ్ళు ఏదో తప్పన్నారు, వాళ్ళు వచ్చి మనం చంపేశారు అలాంటివి కాదు. మన ఓన్ అనుకునే వాళ్ళే మనని ఇలా ఐ డోంట్ నో అసలు ఎలా ఏమవుతుంది, ఎందుకు ఈ సమాజం ఇలా వెళ్ళిపోతుంది అనేసి. ముఖ్యంగా బయట వాళ్ళకి ఇచ్చే ఇంపార్టెన్స్ ఎందుకు మన సొంతూళ్ళకి మనం ఇవ్వలేకపోతున్నామో నాకైతే అర్థం కావట్లేదు. సో నిన్నటికి ఇవాటికి నేను 2 కేసెస్ గురించి నేను మీతో అందరితో డిస్కస్ చేయాలి అనుకుంటున్నాను. సో రీసెంట్గా అయిన విషయాలే ఇవి. ఒకటి వచ్చేసి లవ్ స్టోరీ, ఒకటి వచ్చేసి మ్యారేజ్ స్టోరీ. ఇప్పుడు నాకు తెలిసి ఇవి హాట్ టాపిక్గా నడుస్తున్నాయి కూడా. దీని గురించి అయితే నన్ను అడిగితే కోర్ట్ చాలా సీరియస్ యాక్షన్స్ తీసుకోవాలి, బట్ ఇవి ప్రూవ్ కూడా అవ్వాలి. ఒక విషయం అయితే ప్రూవ్ అయింది, ఇంకొకటి కూడా ప్రూవ్ అవ్వాలి. అండ్ ఇలాంటి సిచ్యువేషన్స్ ఇలాంటివి జరిగినప్పుడు ఖచ్చితంగా అందరూ వాయిస్ రేస్ చేయాలి అండ్ అందరూ జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ అరే ఈ సిచ్యువేషన్స్లో ఆడవాళ్ళకి డేంజర్, మగవాళ్ళకి డేంజర్ అని మాట్లాడట్లేదు, ఎందుకంటే ఇక్కడ 2 ఈక్వల్గానే ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ ఒక లవ్ స్టోరీ గురించి విందాం. సో ఇద్దరు లవర్స్ బాగా సిన్సియర్గా లవ్ చేసుకున్నారు, 3 years రిలేషన్షిప్ అంటాం. సో ఈ అమ్మాయి వచ్చేసి కేరళ నుంచి. సో తను మంచి రిలేషన్షిప్లో ఉండంగా తనకు ఒక సంబంధం వచ్చింది. సో తనకి సంబంధం రాగానే ఏం చేసిందంటే, సో వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని ఎట్లా బ్రేక్ చేసుకోవాలి అని అనుకుంది. సో తను ఈ సిచ్యువేషన్లో వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ తను చెప్పాల్సింది, లైక్ మా ఇంట్లో వాళ్ళని ఒప్పుకోవట్లేదు, సో ఐ నీడ్ టు బ్రేకప్ అనేసి ఏదో ఒక చెప్పి ఫస్ట్ కన్విన్స్ చేయడానికి ట్రై చేయాల్సింది. ఒకవేళ వినకపోతే అది సెకండరీ, కానీ తిను చెప్పకుండా చేయకుండా డైరెక్ట్గా చంపేయాలనే డిసిషన్ అయితే నా దృష్టిలో అయితే రాంగ్. బట్ తను ఏం ఆలోచించిందో నాకు తెలియదు. బట్ తన ఏజ్ అయితే చాలా చిన్నది, 23 years. 23 yearsకి ఇంత క్రిమినల్ మైండ్ అంటే రియలీ ఇలాంటి థాట్స్ ఆ అమ్మాయికి ఎలా వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు. సో 23 years అమ్మాయికి. సో తను ఏం చేసింది, 3 attempts చేసింది. ఫస్ట్ ఫుల్ డోస్ ఆఫ్, తను ఎక్కడ సెర్చ్ చేసిందో మనకు తెలియదు, ఫుల్ డోస్ ఆఫ్ పారాసిటమాల్ ఇస్తే స్లోగా డెత్ అవుతారని కనుక్కొని 2 times అటెంప్ట్ చేసిన తర్వాత అబ్బాయి ఇంట్లో ఎవరు లేరు రానమని చెప్పి అబ్బాయిని ఇంటికి వచ్చాక సో కషాయం అని చెప్పి నీ హెల్త్ కోసం నువ్వు బాగుండాలని చెప్పి పంట పొలాలలో వేసే చనిపోయాడు. సో లాస్ట్కి తను మొత్తానికైతే హాస్పిటల్కి వెళ్తే ఆల్రెడీ డాక్టర్ ఇట్స్ టూ లేట్ అయిపోయింది అని చెప్పేసరికి లాస్ట్ ట్రీట్మెంట్ కూడా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ని మాత్రం తప్పు పట్టలేదు. లాస్ట్ ట్రీట్మెంట్లో కూడా అనుమానించడం కూడా జరగలేదు. బట్ అతను చనిపోయిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో తినే చేసిందని తెలిసింది. సో ఈ అమ్మాయి ఎందుకు చేసింది, తనకి మంచి సంబంధం వచ్చింది, అతన్ని పెళ్లి చేసుకోవాలి అనే దృష్టిలో చేసింది. బట్ ఇక్కడ ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అన్నట్టు. సంబంధము పోయింది, బాయ్ ఫ్రెండ్ పోయాడు, తిన లైఫే పోయింది, ఎందుకంటే కోర్టు తినకి ఉరిశిక్ష. సో దిస్ ద థింగ్, ఇదైతే జరిగింది. ఈ అమ్మాయి ఇంత చిన్న ఏజ్లో ఇంత పెద్ద ఉరిశిక్ష పడడం అయితే ఓకే, అంటే తను చేసిన తప్పుకి ఉరిశిక్ష పడింది ఓకే. బట్ చిన్న ఏజ్లో ఇలాంటి తప్పు చేసి తన జీవితాన్ని స్టాప్ చేసుకుని చూడు, ఇది కరెక్ట్ కాదు. సో ఇంకొకటి, ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఎలా హ్యాండిల్ చేయొచ్చు అనే దాని గురించి మనం ఇంకా బ్రీఫ్గా డిస్కస్ చేయాలి అని అనుకుంటే నాకు కామెంట్ చేయండి, మనం పక్కా డిస్కస్ చేద్దాం. అండ్ నాకైతే కనిపించింది ఇవాళ రేపు అబ్బాయిలు అమ్మాయిలు రిలేషన్షిప్లో ఉంటే మ్యారేజ్ చేసుకుంటే ఓకే అంతా కలిసి బాగానే ఉంటుంది, కానీ నన్ను అడిగితే పక్కా లవ్ చేసుకున్న వాళ్ళు మ్యారేజ్ వరకు అయితే వెళ్ళట్లేదు షూర్గా. ఒక అమ్మాయి డిగ్రీ వరకు చదివిందంటే డిగ్రీకి ముందు వరకు నాకు తెలిసి ఒక 5 to 6 లవ్ స్టోరీస్ పక్కా ఉంటాయి. సో బ్రేకప్ చేసుకోవడం తెలియకుండా ఉంటుందా, ఇంకా తను చదువుకునే అమ్మాయి కాబట్టి. సో ఇది నిజంగా అస్సలు చాలా ఆలోచించాల్సిన, ఇవాళ రేపు జనరేషన్స్కి అయితే ఇది పక్కా రీచ్ అవ్వాల్సిన మ్యాటర్. అండ్ నాకు తెలిసి టీనేజర్స్ అయితే పక్కా న్యూస్లో అవన్నీ చూడరు కాబట్టి ఇది మీరు షేర్ చేస్తే వాళ్ళకి కొంచెమన్నా నాలెడ్జ్ వస్తుంది. ఇలాంటి డిసిషన్స్లో అబ్బాయి వదలట్లేదంటే
మళ్ళీ పోలీస్ స్టేషన్లో అవును మీరు రిలేషన్షిప్లో ఉండే బట్ ఇప్పుడు నేను చేసుకోవాలనుకోవట్లేదని పేరెంట్స్కి చెప్పినా వాళ్ళు ఏదో ఒక ఫార్వర్డ్ స్టెప్ తీసుకుంటారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా కూడా ఆ అమ్మాయి వెనకాల పడకుండా వాళ్ళు కూడా స్టెప్స్ తీసుకుంటారు. బట్ ఇలా చంపడం అయితే మార్గం కాదు. సో నెక్స్ట్ ఇట్లా లవ్ చేసిన తర్వాత ఇక్కడ బ్రేక్ చేసుకోవడం తెలియకపోతే ఏం చేస్తారో తెలియదు, కానీ ఇలా పెళ్లి చేసుకొని మాత్రం భార్యని చంపవద్దు. నెక్స్ట్ కేసు వచ్చేసి ఇప్పుడు రీసెంట్గా నిన్న హాట్ టాపిక్గా మారింది. సో ఒక అతను ఆర్మీస్ అంటే మనకు తెలుసు కదా, మనకు ఎంత రెస్పెక్ట్ ఉంటుందో వాళ్ళపైన. సో ఆర్మీ అంట, మ్యారేజ్ అయ్యి 13 years, పిల్లలు సంక్రాంతికని హాలిడేస్కి వెళ్ళారు ఊరికి. వీళ్ళు ఏదో అన్నార్మల్ రీజన్స్ వల్ల ఊరికి వెళ్ళలేదు. నాకు తెలిసి అయితే ఇది ప్రీ ప్లాన్ అనిపిస్తుంది నాకైతే, బట్ తెలియదు, ఇంకా ఏం ఒప్పుకోలేదు. అతి దారుణంగా వాళ్ళు ఏదో చిన్న గొడవ వల్ల ఆ అమ్మాయి వాళ్ళ వైఫ్ చనిపోతే ఆమెని కట్ చేసి ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో ఉడకబెట్టి మిక్సీలో పేస్ట్ చేసి పౌడర్ చేసి చెరువులో తీసుకెళ్ళి పడేశాడంట. వినడానికి చెప్పడానికి నాకే ఎట్లనో ఉంది. అట్లాంటిది వాడు ఎలా చేశాడు? ఎంత పెద్ద సైకో అయితే మాత్రం ఇలా చేయగలడు. అండ్ అంత సైకో అయ్యి ఉంటే ఆర్మీలో ఎలా తీసుకున్నారు అతన్ని? ఇన్ని రోజులు ఎలా చేశాడు అసలు? ఇలాంటి కేసెస్. అండ్ ఇంకొకటి, భార్యతో గొడవలు. ఓకే, నాన్న అడిగితే పెళ్ళైన తర్వాత ఒక 5 to 6 years వరకు ఎంత మంచిగా ఉన్నా కూడా కొన్ని తర్వాత పెరిగే రెస్పాన్సిబిలిటీస్ వల్ల భార్యాభర్తల మధ్యలో గ్యాప్ అయితే పక్కా వస్తుంది. ఓకే, అది మళ్ళీ రెస్పాన్సిబిలిటీస్ తగ్గుతున్న టైంకి మళ్ళీ పెరుగుతుంది. ఓకే, బట్ ఈ రెస్పాన్సిబిలిటీస్ అంతా వల్లే వస్తున్నాయి, అది టార్చర్ ఇది అనుకుంటే విడాకులు తీసుకోండి. లేదా విడాకులు తీసుకోలేకపోతున్నామంటే తనను వదిలేసి మీరు ఎట్లైనా వెళ్ళిపోండి. అప్పుడు తనకు తెలుస్తుంది తన బర్డెన్ అనేది. బట్ ఏదైతే తెలియకుండా అమ్మాయిని ఇలా చంపేస్తే, ఇప్పుడు చూడండి, తనని చంపేసి తను చనిపోయింది. చంపినందుకు మీరు పోలీస్ స్టేషన్లో రేపు మీకు ఏ సెక్షన్ పడవచ్చు వాళ్ళ హస్బెండ్కి అనమాట. ఇక్కడ పిల్లల అన్యాయం అయిపోయారు కదా. అండ్ ఇప్పుడు పిల్లల్ని ఎవరు చూసుకోవాలి? అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న, ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న చూసుకోవాలి. ఆల్రెడీ పెంచి పెళ్లి చేసిన పాపానికి ఇంకొకరిని కానీ వీళ్ళకి ఇచ్చేస్తే వీళ్ళు చూసుకోవాలి. అంటే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్. అవసరమా ఇదంతా? మీ కోపం ఉండొచ్చు, కోపం ఉండొచ్చు, బట్ ఆ కోపంలో చేసే మిస్టేక్స్ని మాత్రం ఆలోచించి చేయాలి అని నేనైతే అనుకుంటున్నాను. ఆబ్వియస్లీ ఎవరికైతే గొడవలు ఉండవండి. మా హస్బెండ్తో నేనైతే వీక్లీ 2 times గొడవ పడతాను, బట్ చేసుకునేంత వరకు అయితే వెళ్ళలేదు. మీరు గొడవ పడతారా? కొట్టుకుంటారా? నాకు కామెంట్ చేయండి.